మన జీవితంలో చాలా విషయాలను కోల్పోయిన అనుభవం మనకు ఉంటుంది. కొన్నిసార్లు మన ఉద్యోగాన్ని కోల్పోతాము, ఆస్తిని కోల్పోతాము, అంతస్తులను కోల్పోతాము, ధనాన్ని కోల్పోతాము. ప్రాముఖ్యంగా మనుషుల యొక్క ప్రేమలను, ఆప్యాయతలను మనం కోల్పోతాం. ఎవరైతే మనతో ఉంటానని చెప్పారో, ఎవరైతే నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పారో, అలాంటి మనుషుల యొక్క ప్రేమలను కోల్పోయిన అనుభవం మన జీవితంలో ఉండొచ్చు. కానీ ఏది కోల్పోయినా మన జీవితంలో పర్వాలేదు, కానీ దేవుని మీద ఆశను కోల్పోకూడదు, భవిష్యత్తు మీద నిరీక్షణను కోల్పోకూడదు. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నా స్థితిగతులను మారుస్తాడు అనే నిరీక్షణతో విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, అవమానింపబడుతున్నాడు. అర్థం చేసుకోవాల్సిన భార్య అపార్థం చేసుకుంది, స్నేహితులు ఆదరించవలసిన వారు అపహాస్యం చేస్తున్నారు. తన జీవితం అంతా కూడా సంకటిత పరిస్థితుల్లో పోరాటాల మధ్య వెళ్తున్నప్పుడు యోబు దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించాడు, దేవుని మీద ఆధారపడి జీవించాడు, దేవుని మీద నమ్మకంతో జీవించాడు, భవిష్యత్తు పట్ల ఆశ కలిగి జీవించాడు. ఒకానొక సమయం వచ్చింది, ఏదైతే యోబు కోల్పోయాడో దేవుడు రెట్టింపుగా, నూరంతలుగా యోబుకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నా జీవితంలో కూడా దేన్ని కోల్పోయి మన జీవితంలో బాధపడుతున్నామో, ఎవరి ప్రేమలను కోల్పోయి మనం ఏడుస్తున్నామో, దేన్ని కోల్పోయి మన జీవితంలో ఆందోళనకరమైన పరిస్థితులు నాకు తెలియదు, కానీ ఈరోజు నీ భవిష్యత్ పట్ల ఆశను కలిగి జీవించు. దేవుడు నా పరిస్థితిని ఖచ్చితంగా మారుస్తాడు అని విశ్వాసం కలిగి జీవించు. ఖచ్చితంగా యోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి సామర్థ్యత కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని మరొకసారి సమర్పిస్తావా?